పల్లె టీవీ కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలో కమ్యూనిటీల నిర్వహణ అంశంలో పచ్చిక బయళ్ళు మేనేజ్ చేయటం అనేది ఆసక్తికరమైన అంశం. దీనికోసం ఎక్కువగా మెషినరీ వాడుతూ ఉంటారు. 5-6 రకాల మెషినరీస్ ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే ఆసక్తికరంగా అనిపించింది. ఇప్పుడు ఇది కనిపించేది లాన్ మూవర్, కాస్తంత పెద్ద సైజుది. దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఉంటుంది కెపాసిటీని బట్టి. వీటిల్లోనే ఇంకా రోబో లాన్ మూవర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అది ఖరీదు చాలా ఎక్కువ, అది మనిషి అవసరం ఉండదు. అలాగే దీనికంటే తక్కువ ఖరీదు గలవి కూడా కొన్ని ఉన్నాయి. ఇంత ఖర్చు పెట్టి ఎందుకు చేస్తారంటే, ఇక్కడ వచ్చేటప్పటికి లోకల్ గవర్నమెంట్ చాలా కఠినంగా ఉంటుంది. ఇక్కడ మా నా ఇళ్ళు నా ఇష్టం అంటే ఎవరు ఒప్పుకోరు. ఎవరి ఇళ్ళు అయినా సరే లోకల్ గవర్నమెంట్ ఇష్ట ప్రకారం పచ్చిక బయళ్ళు నిర్వహించాల్సి ఉంటుంది. దాంతో ఈ పెద్ద పెద్ద మెషినరీ ఖరీదు ఎక్కువైనా కూడా మనుషులకి ఖర్చు ఎక్కువైనా కూడా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఈ లాన్ మూవర్లలో రకరకాలు ఉంటాయి అనుకున్నాం కదా. దీనిలో ఇప్పుడు ఇది కనపడేది హ్యాండ్ ల్యాండ్ మూవర్. ఇది వచ్చేటప్పటికి మనిషి కాలుతోటి నడుపుతా నెట్టాల్సి ఉంటుంది. దీని ఖరీదు వచ్చేటప్పటికి తక్కువ ఉంటుంది. దాదాపు 1 లక్ష నుంచి స్టార్ట్ అవుతుంది ఖరీదు. బాగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పెద్ద లాన్ మూవర్ ఉంటుంది, దాంతోపాటు ఈ చిన్నది కూడా ఉంటుందంటే చెట్ల దగ్గర అది మనకు కావాల్సిన విధంగా నడుపుకునే సౌలభ్యం ఈ హ్యాండ్ లాన్ మూవర్కి ఉంటుంది. అదే పెద్దలు అనుకోండి, చెట్ల పాదుల దాకా వెళ్ళడం అనేది సాధ్యం కాదు కదా. ఆ ఉద్దేశంతో ఈ పెద్ద ల్యాండ్ మూవర్తో పాటు ఈ చిన్నదాన్ని కూడా వాడుతూ ఉంటారు అన్నమాట. అదేవిధంగా ఈ గడ్డి వర్షాకాలం వచ్చేటప్పటికి వారానికి ఒకసారి పెరుగుతూ ఉంటుందా, ఆ పెరిగిన దాన్ని ఖచ్చితంగా కట్ చేయాల్సి వచ్చేస్తుంది అన్నమాట. ఈ లాన్ మూవర్లు బాగా ఈ సిమెంటు, ఈ ఇతర ఇరుకు ప్రదేశాల్లో వచ్చేటప్పటికి అవి పనిచేయవు. అటువంటి చోట్ల కూడా లాన్లు నిర్వహించాల్సి ఉంటుంది. దానికోసం నారో ట్రిమ్మర్ అనమాట కనపడేది. ఈ నారో ట్రిమ్మర్ వచ్చేటప్పటికి ఇలాగా ఈ అంచులమ్మటి అలాగ చేసుకుంటా వెళ్ళిపోయింది అనమాట. బాగా ఇరుకు ప్రదేశాల్లో ఇప్పుడు మెయిన్ ల్యాండ్ మూవర్ ఎక్కడైతే ఉపయోగించడానికి వీలు లేదో ఆ ప్రాంతానికల్లా ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు అనమాట. ఇది వచ్చేటప్పటికి దాదాపు ఒక మన రూపాయల లెక్కలో ఒక 20,000 రూపీస్ అలాగా అయింది అన్నమాట. చూడండి ఎంత చక్కగా మొదుళ్ళ దగ్గర కూడా గడ్డి కత్తిరించడాన్ని సులభతరం చేస్తూ ఉంది. వీటికి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ కనపడేది ఎడ్జ్ ట్రిమ్మర్ అనమాట. ఎడ్జ్ ట్రిమ్మర్ అంటే ఇప్పుడు ఈ మనం కాలినడక దారి ఉంది కదా, సిమెంట్ దారి. ఈ కాలినడక దారికి ఆ పచ్చిక బయలుకి మధ్యలో పచ్చిక బయలు గడ్డంతా ఈ నడకదారిలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఈ నడకదారిలోకి వచ్చేస్తే మళ్ళీ అదంతా పురుగు పుట్ట జారటం అట్లా ఇబ్బందికరంగా మారుతుందన్నమాట. దాంతో ఆ ఇబ్బందులు తొలగించడం కోసం ఈ ట్రిమ్మర్ని నారో ట్రిమ్మర్ ఈ ట్రిమ్మర్ని ఉపయోగిస్తారనమాట. ఈ ట్రిమ్మర్లకు వచ్చేటప్పటికి ఏంటంటే చూడండి ఎంత చక్కగా మధ్యలో గాడి తీసేసిందో. ఈ గాడి ప్రాంతం మనం చీకట్లో కూడా నడకదారిలో నడవడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు ఈ చెత్తా చెదారం అంతా పడింది కదా, ఆ చెత్తా చెదారం అంతా ఈ రోడ్డు మీద రావటం ఇదంతా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ రోడ్లు శుభ్రంగా ఉండాలి కదా. ఈ రోడ్లు శుభ్రంగా ఉండడం కోసం మళ్ళీ ఇప్పుడు డెబ్రీస్ బ్లోవర్ అని చెప్పి ఒక పరికరం ఉంది. ఈ డెబ్రీస్ బ్లోవర్ వచ్చేటప్పటికి ఈ దాదాపు పవర్ స్ప్రేయర్ మనం ఉపయోగించే పవర్ స్ప్రేయర్ లాంటిది, కాకపోతే ఏంటంటే ఇది కొంచెం హై కెపాసిటీతో ఉంటుంది. ఎంత హై కెపాసిటీ అంటే కేవలం ఆకులు అలములు ఈ పచ్చికాయ కాకుండా
కిందుండే మట్టి, రాళ్ళు కూడా పోయేంత ఉంటుందనమాట. ఈ రకంగా నిర్వహణ అనేది ఇక్కడ చేస్తా ఉంటారు.